నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. గజ్వేల్లోని క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లరమల్ల రాజకీయాలను మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. 75 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నలిగిపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ పులి నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గత 10 సంవత్సరాల పరిపాలన కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా అవినీతి లేకుండా గడప గడపకు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్ గారిదన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీరుద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు బండే మధు, తాజా మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అహ్మద్ తదితరులు ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అబండాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఈ 10 మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక 600-700 గతంలో కేసీఆర్ గారు సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, ఈ 10 మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జరుచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఒక 1% చేయండి. 10 మాసాలు అవుతుంది, సింగిల్ పైసా తీసుకురాలే. గతంలో కేసీఆర్ గారు 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్స్ ఇచ్చి, టెండర్ కాల్ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్లు కావాలన్నటువంటి వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం మీది. ఇలా వర్గల్ గుంటిపల్లి వద్ద 19 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ చేసినాం. 28 కోట్ల రూపాయలతోనే గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. 10 కోట్ల రూపాయలతోనే అంతీపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్లు శాంక్షన్ చేసినాం. జిద్దేపూర్ మండల్ వట్టిపల్లిలో 10 కోట్ల రూపాయలతోనే వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కనీసం కాంట్రాక్టర్లు పని చేయాలంటే దడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. గతంలో మా ప్రభుత్వంలో కానీ, మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కనీసం సింగిల్ పైసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. బిల్లు కావాలంటే 10% అడుగుతున్నారు. ఆ 10% తీసుకుపోతే కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు. అవినీతి ప్రభుత్వం ఇది. కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి, కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 9 కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కరికొకరు మీకే పడదు. మా కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మీది, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి, ప్రజల మెప్పు పొందండి. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు భరోసా ఇస్తా అన్నారు, రైతు బీమా ఇస్తా అన్నారు. ఎక్కడ రైతు బంధు, రైతు బీమా? రైతు కూలీకి డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడారు, ఆటో రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని మాట్లాడారు, రైతుకు డబ్బులు ఇస్తామని మాట్లాడారు. మీరు చెప్పిన వాటిని ఫస్ట్ మీరు సవరించుకోండి. ఊళ్ళలో పోతే చెప్పులతో కొడతారు. ఊళ్ళలో పోతే వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సన్మానం చేస్తే రెడీ ఉన్నారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే గ్రామాలకు వచ్చి రచ్చబండ పెట్టండి, మేము వస్తాం అక్కడికి. రచ్చబండ కార్యక్రమంలో మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది ప్రజలకు రండి, తెలుస్తుంది, వాస్తవాలు తెలుస్తాయి. కానీ అవి ఎక్కడ కూడా
మాట్లాడకుండా మీది కప్పిపుచ్చుకోవడానికి మీ ఉనికిని కాపాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేసే ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.